క్విక్గా వెయిట్ లాస్ అవ్వాలి అని డిసైడ్ అవ్వగానే అందరు చేసే పని ఏంటి? జిమ్ మెంబర్షిప్ తీసుకొని ఇంటెన్స్ వర్కౌట్ స్టార్ట్ చేసేసి క్రాష్ డైట్ మొదలు పెట్టేసి రైస్ కట్ చేయడము, షుగర్ కట్ చేయడము, వెంటనే ఫస్ట్ 2 వీక్స్లో కొన్ని కేజెస్ లాస్ అవుతాం, మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి. ఆ 3 వీక్స్ దాటగానే స్లోగా ఎనర్జీ డ్రాప్ అవుతుంది, యాక్టివిటీ తగ్గించేస్తాము, ఇరిటబుల్గా అనిపిస్తుంది, నిద్ర పట్టదు, మళ్ళీ తినడం మొదలు పెట్టేసి ఓల్డ్ ఫుడ్ హ్యాబిట్స్కి వెళ్ళిపోయి వెయిట్ గెయిన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మోటివేషన్ ఇష్యూ కాదు, మీరు చూస్ చేసుకున్న మెథడ్ రాంగ్. మీ బాడీ సర్వైవ్ అవ్వడానికి డైలీ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తుందో మీకు తెలియకుండా సడన్ గా అందరిలాగా జనరల్ గా 800 క్యాలరీ డైట్ 1200 క్యాలరీ డైట్ ఫాలో అయిపోతే మీ బాడీ యూజ్ చేయాల్సిన దానికన్నా సడన్ గా ఒక 40 to 50% క్యాలరీస్ తగ్గిపోయినప్పుడు బాడీ అది డైట్ అనుకోదు, మీరేదో సర్వైవల్ లో ఉన్నారనుకొని ఎనర్జీ సేవింగ్ మోడ్ లోకి వెళ్తుంది. సో ఆకలి పెరిగిపోయి మళ్ళీ ఓల్డ్ హ్యాబిట్స్కి వెళ్ళిపోయి మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతాం. ఈ టాపిక్ ని కవర్ చేస్తూ నేను ఒక లాంగ్ ఫామ్ వీడియో చేశాను, అది డాక్టర్ సమత యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి.